హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కనకదుర్గ అడ్వకేట్. ఈ రోజుల్లో మనందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పేరెంట్స్ కి పిల్లలకి మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకునే ముందు, పిల్లలు పేరెంట్స్ తో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అంటే, పేరెంట్స్ కష్టపడి మిడిల్ క్లాస్ పేరెంట్స్ అయినా సరే, పూర్ పేరెంట్స్ అయినా సరే, రిచ్ పేరెంట్స్ అయినా సరే, పిల్లల విషయంలో చాలా కేరింగ్ గా, లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉంటారు. ఎలాంటి పేరెంట్స్ అయినా కూడా పిల్లల క్షేమాన్నే కోరుకుంటారు. పిల్లలు మంచి స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, పేరెంట్స్ స్థాయిని బట్టి, పేరెంట్స్ యొక్క లగ్జరీస్, వాళ్ళకి ఇచ్చే లగ్జరీస్ ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పూర్ పేరెంట్స్ అయినా సరే ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే, మా పేరెంట్స్ స్థితిగతులు ఇలా ఉన్నాయి, వారి స్తోమతకు తగ్గట్టు మనల్ని చదివిస్తున్నారు, వాళ్ళ స్థాయికి మించి మనకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారని ఆలోచించకుండా పక్క పిల్లలతోటి కంపారిజన్ చేసుకొని మేము అలా ఉండలేకపోతున్నాము అని లగ్జరీకి అలవాటు పడుతున్నారు. అట్ ది సేమ్ టైం మిడిల్ క్లాస్ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇంకా హై క్లాస్ పిల్లలతోటి కంపారిజన్ చేసుకొని వాళ్ళలాగా ఉండాలని ఇంకా మిడిల్ క్లాస్ పేరెంట్స్ ని బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దానికోసం మన పిల్లలు కూడా మంచి స్థితిలో ఉండాలని పేరెంట్స్ అష్ట కష్టాలు పడి అప్పు చప్పులు చేసి వాళ్ళని మంచి కాలేజెస్ లో చేర్పించి, మంచి బట్టలు కొనిచ్చి, వాళ్ళు కావాల్సినవన్నీ, ఐఫోన్ కావాలంటే ఐఫోన్, లగ్జరీస్ అన్ని ఇచ్చి వాళ్ళని చక్కని స్థితిలో చూడాలని వాళ్ళు అనుకుంటుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బయటికి వెళ్ళి సొసైటీలో లగ్జరీ అంటే వాళ్ళ దృష్టిలో పబ్స్ కి వెళ్ళడం, డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి తాగడం, లేదా ఫ్రెండ్స్ ని, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయడం, ఇదే సొసైటీ, ఇదే లగ్జరీ, ఇదే మంచి లైఫ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే జీవితం గురించి వాళ్ళకి తెలియదు, కష్టం అంటే ఏంటో తెలీదు, సంపాదించడం అంటే ఏంటో తెలీదు. అసలు మనిషి రోజు ఎంత కష్టపడితే ఎంత సంపాదిస్తాడు, మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ అనేది వాళ్ళకి తెలియదు. రోజంతా కష్టపడితే ఒక పూర్ 400 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించలేడు. ఒక మగవాళ్ళైతే 1000 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించలేరు. అలా మిడిల్ క్లాస్ వాళ్ళైతే వాళ్ళ శాలరీస్ అన్ని మీకు తెలిసే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం లగ్జరీగా, అంటే హై ఫ్యామిలీస్ అయితే వాళ్ళకున్న బిజినెస్లు కానీ, వాళ్ళకున్న లగ్జరీస్ ని బట్టి వాళ్ళ పిల్లల్ని చూస్తారు. వాళ్ళైతే పిల్లల్ని పట్టించుకునే టైం కూడా వాళ్ళకు ఉండదు. అలాంటి సందర్భంలో కూడా పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా విషయం చెప్పాలంటే ఏంటంటే, పేరెంట్స్ కి పిల్లల యొక్క ఫోన్ పాస్వర్డ్స్ కూడా తెలియకపోవడం, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియకపోవడం, కనీసం పెంచి పెద్ద చేసి చదివించిన పేరెంట్స్ కి వాళ్ళ ఫోన్లు ఇవ్వకపోవడం, పాస్వర్డ్ ఓపెన్ చేయమంటే చేయకపోవడం, ఏం సీక్రెట్లు ఉంటాయని ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఏదో ఒక రోజు వాళ్ళు ఏదో ఒక స్కామ్ లోనో, ఏదో ఒక సమస్యలోనో ఇరుక్కున్నప్పుడు అప్పుడు పేరెంట్స్ గుర్తొస్తారు. వాళ్ళు నష్టపోయినప్పుడు పేరెంట్స్ గుర్తొస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలు పేరెంట్స్ కి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు పేరెంట్స్ దగ్గరే ఓపెన్ గా లేనప్పుడు మీ జీవితాల్లో మీరు ఏం సాధించగలుగుతారు? ఇంకా పేరెంట్స్ కి మీకున్న రిలేషన్షిప్ ఎలా డెవలప్ అవుతుంది? పిల్లలు పేరెంట్స్ ని చంపే స్థాయికి ఎదుగుతున్నారు. ఏదైనా చిన్న చిన్న విషయాల్లోనే, ఫోన్ విషయంలో కానీ, మీరు ఎక్కడికి వెళ్తున్నారని క్వశ్చన్ చేసినా సరే, మీరు వేరే అమ్మాయిలు అయితేనేమో అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం, అదే ఎంజాయ్మెంట్ అనుకోవడం, వాళ్ళకి తెలియకుండా రూమ్స్ కి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళారంటే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నానని చెప్పడం, ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. ఎవరో ఒక చోట ఎక్కడో నష్టపోయి ఎవరైనా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు అప్పుడు పిల్లల పేరెంట్స్ తెలుస్తుంది. అందరూ ఏమంటారు, పిల్లల్ని పెంచడం రాలేదు అంటారు. పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ అయినప్పుడు, లేదా జాబ్ పరంగా బిజీగా ఉన్నప్పుడు పిల్లల్ని పట్టించుకునే టైం వాళ్ళకు ఉండదు. అలాంటప్పుడు పిల్లలే ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని, ఫ్యామిలీ స్థాయిని గుర్తుపెట్టుకొని, మీ స్థితి ఏంటి, మీ స్థాయి ఏంటి గుర్తించుకొని మీరు పెరగాలి తప్ప, మీరు కొండకి నిచ్చెన లేసి లగ్జరీస్ ని మెయింటైన్ చేయాలి, లగ్జరీగా బతకాలనుకుంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీరు అధపాతాళానికి వెళ్ళిపోతారు. పేరెంట్స్ కి నష్టమేం జరగదు, కాకపోతే పిల్లలు మాత్రమే నష్టపోతారు. పిల్లలు ఎప్పుడూ కూడా పేరెంట్స్ తో మంచి కమ్యూనికేషన్ ఉండాలి, లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని కష్టపడి పెంచి పెద్ద చేసేది ఎందుకంటే, మీరు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా అంటే మంచి పేరు తీసుకొస్తారని. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల సంపాదనతో బతకాలి అనుకోరు, కానీ పిల్లలు మంచి స్థాయిలో ఉంటే చూసి మేము పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు అని ఆశిస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితి మీకు లేకుండా, కొంతమంది అయితే లగ్జరీస్ గా వాళ్ళకి బైక్లు, కార్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు యాక్సిడెంట్స్ గురవుతున్నారు, డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు, లగ్జరీస్ తోటి ఆడపిల్లల్ని డ్రాగింగ్ చేయడం జరుగుతుంది, వాళ్ళని ప్రేమించి మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ కూడా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా పేరెంట్స్ పట్ల రెస్పెక్ట్ తో ఉండాలి. అప్పుడే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంటుంది, మీ లైఫ్ కూడా బాగుంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని ర్యాగింగ్ చేసినప్పుడు పేరెంట్స్ కి చెప్పండి. మీరు ఎవరైనా అన్నోన్ పర్సన్ తో కమ్యూనికేషన్ చేసేటప్పుడు మీరు ఆలోచించి ఆ పర్సన్ ఎవరు ఏంటి తెలుసుకొని కమ్యూనికేషన్ చేయండి. వేగ్గా అంటే సోషల్ మీడియాలో ఎవరు పరిచయం అయితే వాళ్ళతో
పరిచయాలు పెంచుకొని గేమ్స్ లో కూడా ఈ మధ్య కొత్తగా గేమ్స్ లో కూడా పరిచయం ఎవడో ముక్కు మొహం తెలియని ఎవరితో పరిచయాలు పెంచుకొని వాడితో వెళ్ళిపోతున్నారు. వాడు అనామకుడో తెలియదు, వాడు అన్ని లగ్జరీగా ఒక టీ షర్ట్ వేసుకొని స్వర్గం చూపిస్తాడు. దానికి వాడు ఏదో లగ్జరీస్ గా బతుకుతున్నాడు అనుకొని వీళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ పోతే వాడికి తినడానికి తిండి కూడా ఉండదు. అలాంటి పరిస్థితిలో ఈ రోజుల్లో యువత ఉంది. కాబట్టి యువత డ్రగ్స్ గానీ గంజాయికి గానీ బ్యాడ్ హ్యాబిట్స్ గానీ ఎడిక్ట్ అవ్వకుండా చక్కగా మీరు చదువుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలని పేరెంట్స్ ఆశించినట్టుగా మీరు కూడా బాగుపడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.